బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా లవ్ యాంగిల్ అనేది కొనసాగలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది లవ్ యాంగిల్. అది ఎవరి మధ్య అంటే పృథ్వీ అలాగే యష్మి దగ్గర. ఇది మేం చెప్తుంది కాదు, బిగ్ బాస్ హౌస్లో ఉన్న యష్మియే నిఖిల్కి సోనియాకి చెప్పుకొచ్చింది. ఇక యష్మి అంటుంది, నేనెందుకో హౌస్లో ఉన్న పృథ్వీకి బాగా కనెక్ట్ అయిపోయిన నిఖిల్, నాకే తెలియట్లేదు. తన నడిచే నడవడిక, తన ప్రవర్తించే తీరు, అలాగే తన డ్రెస్సింగ్ స్టైల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా అందంగా క్యూట్గా ఉంటాడు. అంతేకాదు నాకు బాగా ప్రిఫరెన్స్ ఇస్తాడు. అందుకే ఏదైతే ప్రభావతి 2.0 టాస్క్ జరిగిందో అప్పుడే నేను పృథ్వీ ప్రేమలో పడిపోయానంటూ యష్మి నిఖిల్కి అలాగే సోనియాకి స్ట్రైట్గా చెప్పుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా సోనియా షాక్ అయింది. మరి మీరు హౌస్ వరకే కొనసాగిస్తారా మీ ప్రేమని, లేకపోతే బయటికి వెళ్ళాక కూడా కొనసాగిస్తారంటే షూర్, దానికేముంది, నాకు పృథ్వీ అంటే ఇష్టం. మేము బయటికి వెళ్ళాక మంచిగా పబ్బులకి షికార్లకి వెళ్తాం. తను నాతో వస్తానంటే ఎందుకో తెలియదబ్బా, ప్రతి ఒక్కరు ఎవరికొకరికి కనెక్ట్ అవుతూ ఉంటారు కదా. బహుశా నేను పృథ్వీకి కనెక్ట్ అయ్యానంటూ తన మనసులోని మాట నిఖిల్కి సోనియాకి చెప్పుకొచ్చింది. అయితే నిఖిల్ సోనియా కంపల్సరీగా పృథ్వీకి చెప్తాడని అనుకుందో ఏమో యష్మి. మరి మొత్తంగా యష్మి పృథ్వీ మాయలో పడిపోయాను, నాకు తనంటే చాలా ఇష్టం అంటూ డైరెక్ట్గా చెప్పిన నిఖిల్కి అలాగే సోనియాపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.